అమ్మ మీ ఊళ్ళో సర్పంచ్ అభ్యర్థి శైలేంద్ర ఉంది కదా, అవన్నీ గెలిపిస్తే ఏమైనా మీ ఊరికి ఏమైనా న్యాయం జరుగుతుంటారా? సరే సార్, మంచిగా న్యాయం జరుగుతుందని అందరం కోరుతున్నాం. మరి సర్పంచ్ వచ్చినట్టయితే మాకందరికీ సహకారం చేస్తాడు, అందరం మంచిగా ఉంటాం, అందరం బాగుపడతామనే వచ్చినాం. మరి ఎట్లా చేస్తాడో భగవంతుడు. భగవంతుడు ఉంది, మీరు మీ దగ్గర ఉంది, మా దగ్గర ఉంది కానీ ఓటేసే మా వంతు కానీ ఎట్లుంటారో మంది. మీకు పింఛన్ వస్తుందా? వస్తలేదు సార్. పింఛన్ వస్తుందా? నీకు అదే పింఛన్ మీకు అప్లై చేయలేదు, కొడుకుది కేంద్ర ప్రభుత్వం జాబ్ అని అట్లా పింఛన్ లేదు, రాషన్ లేదు, ఏది లేదు. సౌకర్యంగా సార్ మంచిగా రావాలని దేవునికి దండం పెడుతున్నాం. ఏమొస్తాడో భగవంతునికి ఎరక. ఇక భగవంతుడు భగవంతుడు ఏముంది, మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర ఎవరికి ఓటేస్తే వాళ్ళే గెలుస్తారు కదా. సార్ వస్తాడు, సార్ వస్తాడు. దేవునికి అయితే దండం పెడతాడు. మరి వేరే వాళ్ళు ఎవరైనా పచ్చడిచ్చి ఓటేయమని అంటారు, మరి ఊరికేస్తావు? నీ సార్కేస్తా, పచ్చలు ఇచ్చిన అయ్యకున్నా సార్. సార్ కాదు ఇక్కడ పోటీ చేసేది, మేడం పోటీ చేస్తుంది. ఏం పేరు తెలుసా? నీ పేరు కాదు, మేడం పేరు. సర్పంచ్ పోటీ చేస్తున్నావా? పేరు ఏం తెలుసు? మరి ఇప్పుడు సార్ సార్ అంటాడకే. సరే సరే.